దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో నా యొక్క వందనములు శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మనము ఈ రీతిగా 2021వ సంవత్సరం జనవరి మాసం 5వ ఆదివారం, ఆఖరి ఆదివారంలోనికి ప్రభు మనల్ని నడిపించున్నారు. దాన్ని బట్టి ప్రభువుకి మనము వందనాలు చెల్లించవలసిన వారం ఎంచున్నాం. ప్రభు మనలను ఈ 2021వ సంవత్సరంలో జనవరి మాసం అంతా కూడా కాపాడిన విధానాన్ని బట్టి ప్రభువుకి మనము వందనలు చెల్లించవలసిన వారం ఎంచున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఈ ఉదయ సమయంలో మీ సన్నిధికి వచ్చి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడు అని, పరిశుద్ధుడైన దేవుడు అని, జీవం గల దేవుడు అని, మమ్మల్ని నడిపించే దేవుడు అని, మమ్మల్ని కాపాడు దేవుడు అని, మమ్మల్ని సంరక్షించే దేవుడు అని, మమ్మల్ని దీవించే దేవుడు అని మీకు సన్నిధిలోకి వచ్చి మేము సాగిలపడుచుంటున్నాం. మమ్మల్ని రక్షించే దేవుడు కనుక మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రభా, 2021వ సంవత్సరంలో జనవరి మాసం ఆఖరి ఆదివారంలోనికి మీరు మమ్మల్ని నడిపించినారు. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, నేను వారం వెంబడి వారం నేను మీ సన్నిధిలో సంఘంగా నేను ప్రభా నేను వ్యక్తిగతంగా కలుసుకొని ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. ప్రభా, నేను ఈ యొక్క ప్రభా నేను కోవిడ్ నిబంధనలను బట్టి, కొంతమంది అనారోగ్యంగా ఉన్న బిడ్డలను బట్టి, దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలను బట్టి ప్రభా నేను ప్రభా ఆన్లైన్ సర్వీస్ను కూడా మీరు కొనసాగింప చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క ప్రభా ఆదివారమున ఉదయకాల సమయంలో ఈ వాక్యమును ప్రభా మా కొరకు ప్రభా పంచివ్వమని మనసులో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మా స్తుతి ఆరాధన మీకు అంగీకారమైనది గాను, ప్రభా మా ఆత్మలకు క్షేమకరమైనది గాను, ప్రభు మేము ఆత్మీయంగా ఎదుగుటకు దోహదపడేదిగా ఉన్నట్లుగా కృపచూపమని మీ సందులో ప్రార్థిస్తుంటున్నాం. మాకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి చీకటిని కూడా, అంధకార శక్తులను అతడని యేసు నామములో బంధించి గద్దించి వెళ్ళగొట్టుచుంటున్నాం. మా సంఘ బిడ్డలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు దర్శించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనము కొన్ని కీర్తనలు పాడుకుందాం. తదుపరి దేవుని యొక్క వాక్యము నుండి కీర్తన గ్రంథ వాక్య భాగాన్ని చదువుకుందాం. అటు తర్వాత ఒక ప్రత్యేకమైన కీర్తన మనము విందాం.
దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలో మనందరం కలిసి చదువుకుందామండి. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా విరేలకు పోరాటమును నేర్పువాడనై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరి పోలియున్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. యెహోవా, నీ ఆకాశము వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాచుచున్నట్లు నీవు వాటిని మొట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజనములలో నుండి, అన్యజనుల నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధములతో నిండి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేను ఒక కొరత కీర్తన పాడెదను. 10 తంతుల సితారతోనూ నిన్ను కీర్తించెదను. నీవే రాజులను విజయము దయచేవాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు సేవకుడవైన దావీదును తప్పించువాడవు. నీవు నన్ను తప్పింపుము, అన్యజనుల చేతిలో నుండి విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధములతో నిండి ఉన్నది. వారి కుమారులు తన యవ్వన కాలముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగురికై చెక్కి మూలకంబముల వలె ఉన్నారు. వారి కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములను నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నది. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలివి. మా వీధులలో చొరబడుటకైనను ఉరుకులెత్తుటకైనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్రను వినుటకై లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నాపై కృప చూపుటకు, నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి, ప్రేమించి ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేని, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు
కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనుండెదనీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనుండెదనీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనుండిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపి కృపగల దేవా నీ కృపకు సాటి ఏది నీ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీ నామాచుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ వాకిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ సమయంలో మరి పాటలు పాడినటువంటి సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగం చదివినటువంటి సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైన కీర్తన ఆలపించినటువంటి బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు,
దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా త్రియేక దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న యొక్క వాక్య భాగంలో మరి అపోస్తలుడైన యోహాను యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడు. ఆయన ఈ యొక్క పత్రిక వ్రాయుచున్నాడు. ఈ పత్రిక వ్రాయుచున్నప్పుడు ఆయన మరి మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి దేవునితోని సహవాసమును యొక్క ప్రాధాన్యతను గురించి వ్రాయటం మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి చూచాము. దేవునితో సహవాసము చేయుటకు ఆయనే ప్రత్యక్షమైనాడన్న సత్యాన్ని మనం చూచాము. తిరిగి మరి మన యొక్క పాపపు స్థితిని ఒప్పుకోవాల్సిన అవసరతను గురించి మనం చూచాము. మరి మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు తానే మరి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఆయన మన కొరకు పాప బలియాగముగా చనిపోయిన సత్యాన్ని మనము చూచినాం. మరి 2వ అధ్యాయము 3వ వచనం నుండి పోయిన ఆదివారమున మరి యేసుక్రీస్తునందు ఎదుగుటలో లేక దేవునిని వ్యక్తిగతంగా ఎదుగుటలో మరి కావలసిన ముఖ్యమైన సూత్రాన్ని మనం జ్ఞాపం చేసుకుని ఉన్నాం. మరి అది ఏమనగా దేవుని యొక్క వాక్యమునకు లోబడుట అనే విషయాన్ని మనము చూచినాం. దానికి అనుసంధానంగా అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యానికి లోబడేవాడు మరి దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవుణ్ణి వెంబడిస్తాడు. అతనిలో ద్వేషం ఉండదు కనుక తన సహోదరుని మరి ప్రేమించేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని మనం చూచాం. ఇవి మౌలికమైనటువంటి మరి అందరికి కూడా వర్తింపచేసేటువంటి మరి దేవునితోని సహవాసం కొరకైన ప్రాథమికమైనటువంటి సూత్రాలుగా మరి యోహాను ఈ యొక్క మొదటి అధ్యాయము నుండి 2వ అధ్యాయము మరి 11వ వచనం వరకు కూడా వ్రాయటం మనం ధ్యానం చేస్తున్నాం. మరి యోహాను సువార్త ఎంతో అద్భుతమైనటువంటి సువార్తగా మనం జ్ఞాపం చేసుకోవాలి. యోహాను యొక్క సువార్తలో మరి ముఖ్యమైన ఉద్దేశము, కేంద్ర బిందువు యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారితోని సహవాసము, యేసుక్రీస్తు ప్రభువారితోని సహవాసములోని మరి ఆనందము, యేసుక్రీస్తు ప్రభువారి సహవాసములో ఆయన బయలుపరిచేటువంటి ప్రత్యక్షత, వీటిని గురించి యోహాను రాయటాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ఈ 2వ అధ్యాయము మనం ధ్యానం చేస్తున్నప్పుడు 2వ అధ్యాయము మరి 12వ వచనం నుండి మరి 2వ అధ్యాయము మరి 28వ వచనం వరకు కూడా 29వ వచనం వరకు కూడా మరి మనం చూసినప్పుడు ఆ అధ్యాయం అంతా కూడా మనం చూసినప్పుడు మనకి కనపడేటువంటి మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అనగా మరి యోహాను మరి ఈ యొక్క విశ్వాసులకు చేర్చినటువంటి హెచ్చరికగా మనము జ్ఞాపకము చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. మరి ఒక విశ్వాసి దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి, అతడు మరి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను, హెచ్చరికలను ఆయన ఇవ్వటాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. మరి యోహాను రాసినటువంటి ఈ యొక్క మొదటి పత్రికలో మనం చూసినప్పుడు ఈ 2వ అధ్యాయము 12వ వచనం నుండి చివరి వరకు మనం చూసినప్పుడు మరి 4 ప్రత్యేకమైన సందర్భాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ యొక్క 4 సందర్భాలను కూడా మనము విశ్లేషించవచ్చు. మొట్టమొదటిగా యోహాను మరి విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితిని ఆయన జ్ఞాపకం చేయటాన్ని మనము గుర్తు చేసుకునవలసిన వారమై ఉంటున్నాము, మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. యోహాను విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితిని గుర్తు చేయుచున్నాడు. వేర్ ద బిలీవర్స్ ఆర్ స్టాండింగ్, మరి విశ్వాసులు ఎక్కడ నిలబడి ఉన్నారు, వారి యొక్క స్థానము ఏమిటి అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా మరి లోకము యొక్క ఆకర్షణలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క హెచ్చరికను, మనము క్రీస్తులో నిలబడి ఉన్నాము కనుక మరి లోకము మనలను
దేవునితోని సహవాసం నుండి వేరు చేయడానికి ప్రయత్నం చేస్తుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని యోహాను రాయటాన్ని రెండవదిగా మనము గమనించవచ్చు. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే 14వ వచనం నుండి మరి 18వ వచనం వరకు కూడా వాటినే మనము చూడగలం. మరి మూడవదిగా చూసినట్లయితే మరి ఆ ఆఖరి గడియ, మనము విశ్వాసులు చివరి గడియలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి కాలము సమీపమైనది కనుక మరి చివరి గడియలో సాతాను యొక్క కుతంత్రాల గురించి మరి భక్తుడైనటువంటి యోహాను మాట్లాడుతుంటున్నాడు. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే మరి విశ్వాసుల యొక్క మరి బాధ్యతను, వారి యొక్క ఆత్మీయ అనుభవాన్ని గుర్తు చేయటం మనము జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి 4 ప్రత్యేకమైనటువంటి సందర్భాలని యోహాను గ్రంథకర్త మన కొరకు వ్రాయించి ఉంచి ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము మన యొక్క ఆత్మీయ జీవితాల్ని కాపాడుకోవటానికి, మనము ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని గురించి గుర్తెరగటానికి మనం ఈ 4 విషయాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈ 4 సందర్భాలను కూడా మనము ఆలోచన చేయాలి. మనము 4 సందర్భాలను కూడా మనసులో ఉంచుకుని మన యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళవలసిన వారమైంటున్నాం. ఈ 4 మరి సందర్భాలు కూడా మరి మనకి ఒక ఆత్మీయమైనటువంటి పునాదిగా మనం పడిపోకుండా ఉండడానికి, మనము దేవునిలో నిలిచి ఉండడానికి, మనము దేవునిలో ఎదగటానికి, మనం దేవుని యొక్క సహవాసంలో ఎదగటానికి, మన యొక్క నిరీక్షణ అది సజీవమైన నిరీక్షణగా ఉండటానికి ఈ 4 కూడా అవి అవసరమైనవి అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. దేని బిడ్డలారా, మరి మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు మొదటి మరి 2 వచనాలని 3 వచనాలని మనం చూసినట్లయితే 12వ వచనం నుండి మరి 15వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఇలాగున వ్రాయబడినది. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది, మీరు దుష్టిని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి అపోస్తలుడైన యోహాను మొట్టమొదటిగా ఆయన ప్రారంభించినటువంటి ఆ యొక్క ప్రారంభంలోనే ఆయన ఒక పునాదిని వేయటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. మన యొక్క విశ్వాస జీవితానికి పునాది 4 విషయాలని మనము జ్ఞాపం చేసుకోవాలి. మొట్టమొదటిగా మరి ఇక్కడ ఈ యొక్క 3 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటంటే, మొట్టమొదటిగా పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఆయనను తెలుసుకునడం గురించి మాట్లాడుతున్నాడు. మూడవదిగా మరి ఆ యొక్క మరి దుష్టుని మీద విజయం గురించి మాట్లాడుతున్నాడు. నాలుగవదిగా దేవుని వాక్యమందు నిలిచి ఉండటం గురించి మాట్లాడుతున్నాడు. అది ఇంట్రడక్షన్, అది మరి దాని ఫౌండేషన్, అది విశ్వాసులకు జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి ఫండమెంటల్ ఫౌండేషన్ ఏమిటి అంటే, మన పాపములు క్షమించబడి ఉన్నవి అనేటువంటి పునాది మనలో లేనప్పుడు మనము దుష్టునికి అవకాశం ఇస్తున్నాము. మనం ఇంకా కూడా లోకంలోనే ఉన్నాము. మన పాపములు క్షమించబడినవి అనేది ఒక ఆత్మీయమైనటువంటి అనుభవము, విశ్వాసపు అనుభవంగా మనము జ్ఞాపం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మరి ఆయనను ఎరిగి ఉండటం గురించినటువంటి సత్యము. మరి విశ్వాసి తాను అంధకారములో ఉండడు, కానీ దేవుని గూర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో అతడు ఎదుగుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మరి యోహాను రాస్తుంటున్నప్పుడు మరి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఆయనను ఎరిగి ఉన్నాము. జ్ఞాస్కు అనేటువంటి పదాన్ని మనము పోయిన ఆదివారం మనం చూచినాము. ఆయన ఏమంటున్నాడంటే, మరి ఈ అధ్యాయంలో కనీసం 4 సందర్భాల్లో ఆయనను ఎరిగి ఉన్నామనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల
ఆయన ఎరిగి ఉన్నాము అని చెప్తున్నాడు. 2వ అధ్యాయము 3వ వచనంలో తెలియచేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన తెలియచేస్తున్నాడు. మరి 2వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నాము. మనం ఎరిగి ఉన్నది ఎవరంటే త్రియేక దేవుణ్ణి, అనాది దేవుణ్ణి, ఆది అంతము లేనిటువంటి దేవుణ్ణి మనము ఎరిగి ఉన్నాము అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి 3వ విషయం మనం చూసినట్లయితే మీరు మరి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొంది ఉన్నారు కనుక మీరు ఆత్మ సంబంధమైన ప్రతి విషయాన్ని కూడా ఎరుగుదురు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. బికాజ్ యూ హ్యావ్ the anointing of the Holy Spirit, you know everything that belongs to the spiritual realm. మరి ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన వాటికి, దైవ సంబంధమైనది దానికి, దైవ సంబంధమైన దానికి తేడాను తెలుసుకోగలరు కనుక మీరు సమస్తమును ఎరిగి ఉన్నారు. అది పరిశుద్ధాత్ముడు యొక్క అభిషేకం వల్ల మీరు కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు. మరి 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యము మనలో నిలిచి ఉండిన కారణం చేత అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుని వాక్యము మనలో నిలిచి ఉండుట, మరి దేవుని యొక్క వాక్యము ఎవరిలో నిలిచి ఉంటుంది? ఎవరైతే ఆయన వాక్యమునకు విధేయత చూపిస్తారో వారిలో దేవుని వాక్యము నిలిచి ఉంటుంది అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మొదటి 2 వచనాల్లో ఆ యొక్క స్పిరిచువల్ ఫౌండేషన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ స్పిరిచువల్ ఫౌండేషన్ ఏమిటి అంటే మన పాపములను గూర్చినటువంటి క్షమాపణ పొందినటువంటి అనుభవము, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరుగుచున్నటువంటి, ఆయనను గూర్చినటువంటి జ్ఞానములో ఎదుగుచున్నటువంటి అనుభవము, మరి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరి మనలో వాక్యము నిలిచిండిన కారణం చేత దుష్టుని జయించినటువంటి సందర్భము. మరి 4వదిగా మరి దేవుని వాక్యము మనలో నిలిచి ఉండుట. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎవరో హృదయంలో నిలిచి ఉంటుందో వారికి దేవుని వాక్యము అర్థమవుతుంది. దే ఫీల్ ఎట్ హోమ్. Those people whose heart is filled with the word of God, those people feel at home when they listen to the word of God. ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం నిలిచుంటుందో వారే దేవుని వాక్యము వినుచున్నప్పుడు, దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు, దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యముల గురించి మరి పరిశోధన చేస్తున్నప్పుడు వారి హృదయములు దగ్గరగా ఉంటాయి. They don't feel as a strangers when they preach the word of God. దేవుని వాక్యం ప్రకటన చేస్తున్నప్పుడు దేవుని వాక్యము హృదయంలో ఉన్న వారి యొక్క దేవుని వాక్యము ఎవరు హృదయాల్లో ఉంటాయో వారు అపరిచితులుగా ఉండరు, కానీ ఆ వాక్యము వారికి అర్థమవుతూ ఉంటుంది. చాలాసార్లు ఈ మాట చెప్తుంటారు, మరి అయ్యగారు చెప్తున్న వాక్యం మాకేం అర్థమవుతలేదండి, ఈ వాక్యం ఏంటో మాకు తెలియట్లేదండి అని చెప్తుంటారు. అర్థం కాదు. నీ హృదయంలో దేవుని వాక్యము నిలవకుండా దేవుని వాక్యము నీకు అర్థం కాదు. నీ జీవితంలో పాపముల విషయమైన క్షమాపణ పొందకుండా నీకు జీవితంలో యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలో నువ్వు ఎదగలేవు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క స్పిరిచువల్ ఫౌండేషన్ని గురించి మనము ఆలోచన చేయవలసిన వారమంటున్నాం. ప్రాథమికమైనటువంటి మరి ఆత్మీయమైనటువంటి పునాదిని గురించి మనం ఆలోచన చేయవలసిన వారమంటున్నాం. ఎవరైతే దేవునితో సహవాసం కావాలని కోరుకుంటున్నారో, ఎవరైతే దేవుని ఎరుగుటలో అనుకుంటున్నారో ఈ యొక్క ఫౌండేషన్ని, ఈ పునాదిని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు అంటున్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు మరి అపోస్తలుడైన యోహాను మరొక మాటను ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి కనుక మీకు వ్రాయుచున్నాను. ఇక్కడ మరి ఆయన నామమును బట్టి పాపములు క్షమించబడటం ఏమిటి అనే ప్రశ్న మరి మనం అడగవచ్చు. ఒకవేళ
ఇది కూడా ఒక నామస్మరణం లాంటిదా? అనేకమైనటువంటి మతంలో వారి యొక్క దేవుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారు. మరి ఆ యొక్క స్మరణను మరి చాంటింగ్ అంటాం, మారి చెప్తూ ఉంటారు. మరి చాలాసార్లు క్రైస్తవులు కూడా మరి నామస్మరణ చేస్తూ ఉంటారు. దేవానికి స్తోత్రం 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 అని చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అటువంటి స్మరణ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. యెహోవా మళ్ళీ యేసుక్రీస్తు నామమును బట్టి పాపములు క్షమించబడి ఉన్నవి అని మనం చెప్పినట్లయితే అది కేవలము ఆయన నామమును మరి అలాగున మరి ఉచ్చరించడం, మారి ఉచ్చరించడం బట్టి పాపములు క్షమించబడినవని ఎంత మాత్రం కూడా కాదు. కానీ ఆయన స్వభావమును బట్టి మన పాపములు క్షమించబడినవి. మొదటి అధ్యాయంలో మనం చూచినాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావాన్ని మొదటి అధ్యాయంలో మనం చూచినప్పుడు ఆయన దేవుడైంచినాడు, ఆయన శరీరధారిగా వచ్చిన వాడుగా కనిపించాడు, ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు, ఆయన శాంతికరంగా ఉన్నాడు, ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు, ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తమైన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. కాబట్టి ఆయన నామమును బట్టి మనకు క్షమాపణ దొరికి ఉన్నది, క్షమించబడి ఉన్నాము అని అంటే ఆయన స్వభావమును బట్టి మన పాపములు క్షమించబడినవి. మన పాపములు క్షమించబడటానికి మూలము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు నామము అంటే హీబ్రూ యొక్క అండర్స్టాండింగ్లో అది కేవలము నామము మాత్రమే కాదు, కానీ నామధేయము మాత్రమే కాదు, కానీ ఆ నామములో స్వభావము ఇమిడి ఉన్నది. కనుక ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆయన నామమును బట్టి క్షమించబడి ఉన్నామనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన స్వభావం బట్టి క్షమించబడి ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో పాపక్షమాపణ అనుభవం, నీ హృదయంలో పాప క్షమాపణ కూర్చున్నటువంటి నిశ్చయత ఎప్పుడు నీ హృదయంలో కలుగుతుంది అని అంటే ఎప్పుడైతే ఆయన స్వభావాన్ని, ఆయన గుణాన్ని నువ్వు ఎక్కువగా అర్థం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఆ యొక్క విడుదలను నువ్వు అనుభవించగలవు, ఆ పాప క్షమాపణ అనుభవాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకొనగలవు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాల్సిన వారు మంచినాం. కాబట్టి ఈ యొక్క మొదటి 12వ వచనము 13వ వచనంలో 14వ వచనంలో ఆయన యొక్క స్పిరిచువల్ ఫౌండేషన్ ఇవ్వటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే ఇక్కడ మరి స్త్రీలను గూర్చి సంభాషణ చేయలేదు, తండ్రులారా అన్నాడు, మరి యవనస్తులారా అన్నాడు, చిన్నపిల్లలారా అన్నాడు, స్త్రీలారా అనలేదు ఏమిటని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యోహాను యొక్క సందర్భాన్ని వ్రాస్తున్న ఉద్దేశం ఏమిటి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అడ్రస్ చేస్తున్నాడు. కనుక మరి ఆ యొక్క మ్యాస్క్యులైన్ జెండర్ లేక పురుష లింగ సంబోధన చేస్తూ ఉన్నాడు. ఒక గుంపుని అడ్రస్ చేసేటప్పుడు ఆ యొక్క మరి గ్రీక్ యొక్క ఆ యొక్క కల్చర్లో, ఆ యొక్క సంబోధనలో మ్యాస్కులైన్ జెండర్లో వారు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 3 స్టేజెస్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ గురించి ఆయన ఇక్కడ మాట్లాడుచుంటున్నాడు. మరి తండ్రులారా అనేటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన ఎవరిని సంబోధిస్తున్నాడంటే ఆత్మీయ జీవితంలో మరి పరిపక్వత, మెచ్యూరిటీలో ఉన్న వారిని గురించి ఆయన వారితో మాట్లాడుతుంటున్నాడు. యవనస్తులారా అని ఎవరు మాట్లాడుతున్నారంటే మరి ఆత్మీయ జీవితంలో పోరాటంలో వారు మరి ఎదుగుచున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలారా అని ఎవరి గురించి మాట్లాడుచున్నాడు అని అంటే మరి ఆత్మీయ జీవితంలో అప్పుడే పుట్టినటువంటి పసికందులను గురించి, లేక నూతన జన్మ పొందిన వారు, దేవుని యొక్క ఇంటిలో పుట్టిన వారు, అప్పుడే ఎదుగుచున్నటువంటి వారు, వయస్సులో ఆత్మీయ జీవితంలో మరి ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన వారి గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే మరి క్రైస్తవ సంఘంలో మరి అన్ని స్టేజెస్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్లో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు అని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇది నా మాట కాదు, కానీ మరి బైబిల్ వ్యాఖ్యానాలు చదువుతున్నప్పుడు వారు కూడా ఇదే వ్యాఖ్యానాన్ని వారు ఇవ్వటాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మరి రెండవ భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి 15వ వచనము మనం ఆలోచన చేసినట్లయితే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవరైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ,
నేత్రాస జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తము దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవ విషయాన్ని యోహాను ఆయన వ్రాస్తుంటున్నాడు. అది ఏమిటి అని అంటే, లోకానికి దేవుని యొక్క రాజ్యానికి ఉన్నటువంటి తేడాను ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మరి డిస్టింక్షన్ని మనము నేర్చుకోవాలి. మరి మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆత్మీయ జీవితం యొక్క పునాదిని మనం జ్ఞాపం చేసుకోవాలి. రెండవదిగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు లోకపు ఆకర్షణలు గురించిన విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఈ జీవన యాత్రలో మనము మరి ప్రయాణం చేస్తున్నప్పుడు మనము దేవుని బిడ్డలంగా ఇహలోక సంబంధమైన వారము కాదు, దేవుని యొక్క రాజ్య వారసులమనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. కానీ ఈ జీవన యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి కొన్ని ఆకర్షణలు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవిగా ఉన్నవి అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆకర్షణలు పరుగు పందెంలో మనము ఓడిపోవటానికి, పరుగు పందెంలో మనము కిరీటం పొందకుండా ఉండటానికి, పరుగు పందెంలో మనము అవమానపరచబడటం కొరకు సాతాను వేసేటువంటి పన్నాగము అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆది నుండి కూడా మనము చూచినప్పుడు ఈ యొక్క ఈ యొక్క శోధనలనే, మరి సాతాను నుండి వచ్చినటువంటి ఈ 3 శోధనలనే మనము ఎదుర్కొంటూ ఉంటున్నాము. ఆది కాండంలో మనం చూచినప్పుడు ఆదాము అవ్వలను సాతాను మరి యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో అతడు శోధించినట్లుగా మనము అర్థం చేసుకోవాలి. మరి ఆ యొక్క పండ్లు మరి కన్నులకు ఇంపైనవిగా ఉన్నట్లుగా మరి అవ్వ గమనించటం మనం చూస్తూ ఉన్నాం. ఆదాము కూడా మరి దానికి ఎండోర్స్ చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి మీరు దేవుని వలె అవుతారు అని చెప్పినప్పుడు మేము మానవులము, దేవుడు మేము మానవులమైన తలంచలేదు కాదని వారు లేని స్థితిని ఊహించుకుంటూ ఆ యొక్క జీవపు డంబమునకు వారు స్థానం అవటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి శరీర ఆశ వారిలో మనం గమనించగలం. కాబట్టి ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో అపవాది యొక్క మరి అస్త్రము మరి అదే అంటున్నది, అపవాది యొక్క ఆయుధము అదే అంటున్నది. అది ఏమిటి అని అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మరి మత్తయి సువార్త మరి 4వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు సాతాను అదే అస్త్రములను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయనను శరీర ఆశతో మరి శోధించాలని తలంచినాడు, నేత్ర ఆశతో శోధించాలని తలంచినాడు, జీవపు డంబముతో ఆయన శోధించాలని తలంచినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శోధనను ఎలా ఎదుర్కొని ఉన్నారు అని అంటే దేవుని యొక్క వాక్యము చేత ఎదుర్కొని ఉన్నారు. జీవపు డంబమును గురించినటువంటి మరి ఆ యొక్క శోధన ఆయన మీదకు వచ్చినప్పుడు సాతానుని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఈ యొక్క లోక సంబంధమైనటువంటి మరి లోకము యొక్క విధానము, ద వరల్డ్లీ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద సిస్టమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విధానము, లోకము యొక్క విధానము వేరువేరుగా ఉన్నది అనే విషయాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో మరి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆకర్షణల నుంచి మనం విడుదల పొందాలని నువ్వు ఆశపడుతున్నావా? ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఒక సమయంలో మరి ఒక అథ్లెట్ ఆ యొక్క పరుగు పందెంలో ఉన్నారు. మరి బాగా పరిగెట్టేటువంటి ఒక మరి అథ్లెట్ని మరి ఓడించడానికి మరి శత్రువులు వేసిన పన్నాగం ఏమిటి అని అంటే, మరి ఆ యొక్క పరుగు పందెంలో అతనికి ముందు కొన్ని మరి వెలగల ఆ యొక్క ధనాన్ని వారు ముందు వేస్తూ వచ్చారు. 2000 రూపాయల నోట్లు వేస్తూ వచ్చారు. కొంచెం దూరానికి 2000 రూపాయల నోటు కనబడినప్పుడు ఇక పరుగు ఆటగాడు వంగి వాటిని తీసుకుని, నేను బాగా పరిగెట్టగలను కాబట్టి వాళ్ళని ఓడించి నేను ముందుకు వెళ్ళగలను
నుంచి వంగి ఆ యొక్క ధనాన్ని తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ మరి చివరికి వచ్చినప్పుడు అతడు ఆ యొక్క పరుగు పందెంలో ఓడిపోయాడు. సాతాను యొక్క ట్రిక్ ఏమిటి అని అంటే, నిన్ను పరుగు పందెంలో మరి ఓడించటానికి, పరుగు పందెంలో నీవు ఆ యొక్క పందెంలో లేకుండా చేయటానికి మనలను ఆ యొక్క మరి ఇహలోక సంబంధమైన వాటి మీద మన దృష్టిని మరల్చుట. అందుకనే అపోస్తలుడి మరి పౌలు చెప్తూ ఉంటున్నాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడు కానీ భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచవద్దు అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క పరుగు పందెంలో ఈ యొక్క విశ్వాస యాత్రలో లోకపు ఆకర్షణలు మనకు రానై ఉన్నవి. ఈ లోకపు ఆకర్షణల మీద విజయము పొందుట దేవుని చిత్తమై ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఒక బైబిల్ పండితుడు ఈ యొక్క లోక సంబంధమైనటువంటి శరీరాస, నేత్రాస, జీవపు డంబమును గురించి ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, అది తప్పుడు సూత్రములపై నిర్మింపబడి నిజమైన కోరికలు, మరి తప్పుడు విలువలు, స్వార్థ లక్షణములు, అహంకార లక్షణములు అని చెప్పుకుంటున్నాడు. మరి ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఈ యొక్క ఆశలు ఏమిటంటే నిజమైన సూత్రములపై నిర్మింపబడినవి. మరి అవి తప్పుడు విలువలు, స్వార్థ లక్షణములు, అహంకార లక్షణములు కలిగినవిగా ఉంటుంది అని చెప్తూ ఉంటున్నాడు. ఎ సెల్ఫ్ centered, self-elevated, self-gratified desires. మరి నా చుట్టూ మరి నా యొక్క మరి నన్ను నేను హెచ్చించుకుంటూ నన్ను నేను మరి సంతృప్తి పరుచుకునేటువంటి సెల్ఫ్-centered, self-elevated, self-gratified desires. ఈ లోకము మానవులను మరి తన యొక్క ఉచ్చులో ఈ మార్గంలోనే వేచున్నది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ఆయన చెప్పినారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింతించుకుడి, అవన్నీ కూడా మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, మీరైతే నా రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అని ఆయన మరి చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము లోక ఆశలలో మనం పడి ఉన్నామా? మరి ఇక్కడ చూచినప్పుడు ఆయన చెప్తున్నాడు, వాటిని ప్రేమింపుకుడి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. యువర్ ఎఫెక్షన్, యువర్ అటెన్షన్, యువర్ డిజైర్ should not be on the system of the world or the things of the world. ఈ లోకములో ఉన్న వాటి మీద కానీ, ఈ లోకము యొక్క మరి ఆ యొక్క సూత్రాల మీద కానీ ఉండకూడదు అని హెచ్చరిక చేయుచుంటున్నాడు. ఎవరైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఒక గొప్పదైన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఆయన ప్రేమ, మరి ఆ దేవుడికి మానవునికి ఉండవలసినటువంటి ప్రేమ ప్రత్యేకమైన ప్రేమగా ఉండాలి. God's love has to be an exclusive love. God's love is an exclusive love to mankind, and God's love is an exclusive love to you. ఆయన నీ కొరకు ప్రత్యేకముగా ఆయన చనిపోయి ఉన్నాడు. ఆయన నీ కొరకు ఆయన తన ప్రాణమును పెట్టినాడు. ఆయన నిన్ను ప్రేమించున్నాడు కనుక ఆయన తన కృపను నీకు ఇచ్చినాడు. ఆ ప్రత్యేకమైన కృపను బట్టి నీవు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుకోలను బట్టి ఆయన ఇచ్చిన కారణమును బట్టి నువ్వు పశ్చాత్తాపడి ఉన్నావు. ఆయన నిన్ను తన కుమారుడుగా చేసుకుని ఉన్నాడు. ఆయన నిన్ను తన రాజ్య వారసుడిగా చేసుకుని ఉన్నాడు. యేసుక్రీస్తుతో పాటు సమస్తమైన ఆశీర్వాదాలు ఆయన నీకు ఇచ్చినాడు. ఇట్ వాజ్ అన్ ఎక్స్క్లూసివ్ లవ్. మరియ మార్త లాజరు గృహంలో యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ప్రేమ అది ప్రత్యేకమైన ప్రేమగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారమున ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రేమ నీ ఎడల మరి అది ప్రత్యేకమైనది, వ్యక్తిగతమైనది అనే విషయాన్ని నువ్వు గమనించావా? అందుకనే మరియా ఇన్ రెస్పాన్స్ టు దట్ ఎక్స్క్లూసివ్ లవ్, మరి ఆ యొక్క ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని చూపించని, ఎవరికి చూపించని ఆ ప్రత్యేకమైన కృపను పొందుకున్నటువంటి ఆ కుటుంబంలో మరియా మరి ఆ యొక్క అత్తనంతటిని కూడా
యేసు ప్రభు పాదముల మీద దారబోసి ఆయన ఆరాధన చేస్తూ ఉన్నది. హర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ వాజ్ ఎక్స్క్లూసివ్ టు క్రైస్ట్ and which cannot be and which should not be shared to anyone. మరి ఇంగ్లాండ్ దేశపు రాణి లేడీ డయానా ఆమెను ఒక ఇంటర్వ్యూ ప్రశ్నించినప్పుడు ఆమె చెప్పినటువంటి ఎందుకు వివాహము మళ్ళీ సమస్య ఉన్నదంటే ఆమె చెప్పినటువంటి మాట, మరి మా వివాహంలో ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నాము, అది ఎంతో కిక్కిరిసి ఉన్నది అని చెప్పి ఉన్నది. అవర్ మ్యారేజ్ వీ హ్యావ్ మోర్ దాన్ 2 ఇన్ ద ఫ్యామిలీ, వీఆర్ 3 ఇన్ అవర్ మ్యారేజ్ అండ్ ఇట్ ఈస్ టూ క్రౌడెడ్ అన్న మాట ఆమె చెప్పినది. దేవుని బిడ్డలారా, నిజం కాదా? మరి భార్య భర్తల యొక్క మరి వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్యన మూడవ వ్యక్తి యొక్క మరి ప్రాధాన్యత, మూడవ వ్యక్తి యొక్క అవసరత ఏమైనా ఉన్నదా అని మనం ప్రశ్నించినట్లయితే ఎంత మాత్రం కూడా లేదు. ఒకవేళ భార్య భర్తల యొక్క వైవాహిక జీవితంలో మూడవ వ్యక్తి ప్రవేశించినట్లయితే అది మరి ఆ యొక్క ఎక్స్క్లూసివ్ మ్యారేజ్ రిలేషన్షిప్ కాదు అనే విషయం మనకు తెలుసు. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, 2 లోకములు ఉన్నవి, దేవుని యొక్క రాజ్యం ఉన్నది, లోకము ఉన్నది. ఈ లోక సంబంధమైన సిస్టమ్, ద వరల్డ్ సిస్టమ్ ఈజ్ ఆపరేటెడ్ బై సాటన్ అండ్ హిస్ పీపుల్. మరి సాతాను అంధకార సంబంధమైన శక్తుల ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి మరి పరిపాలన లోకము నడుచుచున్నది అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క ప్రేమ విలువలతో నడుస్తున్నది. కాబట్టి నువ్వు లోకమును మరి దేవుని ఒకేసారి ప్రేమించలేవు. లోకమును నువ్వు ప్రేమించినట్లయితే యువర్ ఎఫెక్షన్ అండ్ యువర్ అటాచ్మెంట్ అండ్ యువర్ అటెన్షన్ ఈజ్ టు ద వరల్డ్ అండ్ యూ కెనాట్ రియల్లీ లవ్ గాడ్. దేవుని నిజంగా ప్రేమించలేవు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి ఆయన చెప్తున్నటువంటి మాట, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్. ఐదర్ యూ హ్యావ్ టు లవ్ గాడ్ ఆర్ లవ్ ద వరల్డ్. నువ్వు తండ్రిని ప్రేమించున్నట్లయితే నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి మరి వాటిని విడిచిపెట్టి ఆయన మాత్రమే ప్రేమిస్తావు. నువ్వు లోకమును ప్రేమించున్నట్లయితే తండ్రిని ప్రేమించలేవు. ఎలాగైనా తండ్రిని ప్రేమించలేనటువంటి స్థితిలో చిన్న కుమారుడు వెళ్ళి లోకమును హత్తుకొని ఉన్నాడో, తప్పిపోయిన కుమారుని గురించిన మరి ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం. మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమను అనుభవించడానికి అతడు ఆ దూరదేశం నుంచి రావాలి. He has to come back and he has to leave everything to come to the Father. లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టి తండ్రి దగ్గరికి రావాలి. తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమను ఆ యొక్క ఎక్స్క్లూసివ్ ఆ యొక్క ప్రత్యేకమైన ప్రేమను నువ్వు అనుభవించువాడమైనట్లయితే లోకము యొక్క ఆశలను, లోకపు విధానాలని, లోకపు పద్ధతులను నువ్వు సిలువ వేయవాడుగా ఉంటావు, వాటికి దూరంగా ఉంటావు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ యొక్క మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ క్యారెక్టర్స్ని మనం చూస్తూ ఉన్నాం. లోకము హెచ్చరిక చేస్తున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇట్స్ మోర్ లైక్ ఏ లిట్మస్ టెస్ట్. ఇది ఒక పరీక్షలా కనిపిస్తూ ఉన్నది. అది ఏంటంటే నువ్వు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్న వాడు అయినట్లయితే నువ్వు తండ్రిని ప్రేమించటం లేదు, తండ్రి ప్రేమ నీలో లేదు. నువ్వు తండ్రిని ప్రేమించినట్లయితే, దేవుని యొక్క ప్రేమను అనుభవించేవాడమైనట్లయితే లోకములో ఉన్న వాటిని నువ్వు విడిచిపెట్టువాడవైంచున్నావు. అయితే లోకములో ఏమున్నదో తెలియచేస్తూ ఉన్నాడు. దీని యొక్క అర్థం మరి వైరాగ్యము తీసుకోవాలని కాదు. దీని యొక్క అర్థం మనము దిగంబరులుగా ఉండాలని కాదు. దీని యొక్క అర్థం మనము ఏకాంగులుగా లేకపోతే ఒంటరిగా ఉండాలని కాదు. కానీ ఈ లోకంలో ఉన్న వేటిని మనం తిరస్కరించాలో అపోస్తలుడైన యోహాను ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. లోకంలో ఉన్నవి ఏమియో ఆయన ఇక్కడ తెలియచేస్తున్నాడు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు.
అవి లోక సంబంధమైనవే. దేవుని బిడ్డలారా, గ్రాటిఫికేషన్ ఆఫ్ ద ఫ్లెష్, గ్రాటిఫికేషన్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర ఆశ, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇహలోక సంబంధంగా ఇక మరి ఆ యొక్క ఎడిక్షన్స్ అన్నీ కూడా శరీర ఆశకు సంబంధించినదే. ఎడిక్షన్స్. ఒక బైబిల్ పండితుడు దీని యొక్క గ్రీక్ పదాన్ని తీసుకొని మరి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మరి కామాతురత, విపరీతమైన కామాపేక్ష, మరి వైవాహిక జీవితమును నిరాకరించినటువంటి స్థితి అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. శరీరాశకు లోనైనటువంటి వారు ఎలాగున తమ జీవితములను పాడు చేసుకున్నారో బైబిల్ గ్రంథంలో మనకు వ్రాయబడి ఉన్నది. సంసోను గురించి మనం చూస్తూ ఉన్నాం. సంసోను ఎలాగున తన జీవితంలో శరీరాశను బట్టి తన జీవితం అంతటిని కూడా పాడు చేసుకున్నాడో, ఎలాగున గుడ్డివాడయ్యాడో, ఎలాగున తిరగలి విసిరివాడయ్యాడో, ఎలాగున ఆయన మరి గేలి చేయటానికి కారణమయ్యాడో, అపహాస్యం చేయబట్టానికి కారణమయ్యాడో మనకి స్పష్టంగా న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. సంసోను గురించి ఆలోచన చేసినప్పుడు అది లోకము నుండి వచ్చినది, శరీరాశ. తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు, అయ్యా మన యొక్క వంశంలో, మన యొక్క దేశంలో, మన యొక్క తెగలో, మన యొక్క ప్రజల్లో నీకు స్త్రీలు లేరా అని అడిగినప్పుడు ఆయన నాకు నచ్చింది నేను చేసుకుంటానని చెప్పాడు. అతడు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు అని అంటే వేశ్య దగ్గరికి వెళ్ళటం మనం చూస్తూ ఉంటున్నాం. శరీరాశ. లోకము, మనము క్రీస్తుతో ఉన్నవారము, క్రీస్తులో ఉన్నవారము కనుక మరి శరీర ఆశలకు దూరముగా ఉండవలసిన వారమైంచున్నాం. శరీరమును అపవిత్రపరచు ప్రతి సంగతిని మనము విసర్జించవలసిన వారమైంచున్నాం. కాబట్టి శరీర ఆశ మన యొక్క ఆత్మ జీవితములను పాడు చేసేదిగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. నేటి దినాన మరి మనకున్నటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క దృశ్యాలు మనం చూసినట్లయితే అవి శరీరాశకు సంబంధించిన దృశ్యాలే, శరీరాశకు సంబంధించిన సినిమాలే, శరీరాశకు సంబంధించినటువంటి ఆ యొక్క మూవీసే అవి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దే ఆర్ ద ట్రిగర్స్ టు మేక్ యూ టు హ్యావ్ ది ఫ్లెష్లీ డిజైర్స్. నీలో ఉన్నటువంటి శరీర ఆశలను పురుకొల్పేటువంటి ట్రిగర్స్గా మనం జ్ఞాపం చేసుకోవాలి. అంచేత మరి లోకములో ఉన్నది శరీరాశ. ద వరల్డ్ గ్రాటిఫైస్, ద వరల్డ్ బోస్ ఆన్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. మరి శరీర ఆశలను బట్టి లోకము మరి సంతోషిస్తుంది, సంతృప్తి చెందుతుంది, దాని విషయమై ఆనందిస్తుంది, దాని విషయమై గర్వంగా కూడా ఉంటుంది. శరీరాశ. రెండో విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మనం చూసినప్పుడు మరి నేత్రాశ, కనులకు ఆకర్షణీయమైనటివి మరి కావాలని కోరుకుంటాం. ఆత్మీయమైన క్షేమానికి సంబంధించింది కాకుండా కళ్ళకు ఏదైతే ఆకర్షణీయంగా ఉంటుందో అది కావాలని కోరుకుంటాం. నేత్రాశ. సర్వేంద్రియం నయనం ప్రధానం అని మనకు తెలుగులో ఒక మరి సామెత ఉంది. అన్ని అవయవాల కన్నా కన్ను ప్రధానమైనదని. అవును, అన్ని అవయవాల కన్నా కన్ను ప్రధానమైనది. కాబట్టి కన్నును మనం జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమైంచున్నాం. నేత్రాశ కావాలి, మానక ఆశించేటువంటి కన్నులు. నేత్రాశ. ఎంజే భాస్కర్ రావు గారు, ఆయన వెస్లీ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశారు. తర్వాత ఇమ్మాన్యుయల్ చర్చెస్ ఆయన ప్రారంభించారు. ఆయన ఒక మాట చెప్పారు. నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో ప్రసంగం చేస్తానని చెప్పారు. నేటి దినాన క్రైస్తవులు మరి చర్చ్కి దేని కొరకు వస్తున్నారు అంటే మరి సీయింగ్ అండ్ షోయింగ్ అన్నాడు ఆయన. అంటే వాళ్ళ చర్చ్లో ఆయన ఒక మరి హెచ్చరిక, ఒక కండిషన్ ఆయన పెట్టారట. ఏమనంటే మరి చర్చ్కి వచ్చేటప్పుడు ఆడంబరంగా రావద్దు అని చెప్పాడట. సీయింగ్ అండ్ షోయింగ్, ఫలానా ఖరీదైనటువంటి వస్త్రాలు చూపించడం కొరకు, చూడటం కొరకు మనకు కూడా కావాలి. మరి ఆకర్షణీయమైనవి మనకు కూడా కావాలి.
నేటి దినాన క్రైస్తవ సంఘాలు కూడా నేత్రాశకు బానిసలైపోతూ ఉన్నాయి. సంఘం యొక్క మరి ఆ యొక్క అలంకరణ మనం చూస్తున్నప్పుడు, స్టేజెస్ మనం చూస్తున్నప్పుడు అవి నేత్రాశకు సంబంధించినవే. అది చూచి ఆ యొక్క దానిని బట్టి సంఘానికి వెళ్ళాలి అనే ఆలోచన. స్టేజెస్ ఎట్లా డెకరేట్ చేస్తున్నారు అని అంటే లక్షల కొద్ది ధనాన్ని వెచ్చించి ఆ యొక్క స్టేజ్ డెకరేషన్, మరి ఒక సినిమా పాటలు రిలీజ్ చేసేటువంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్స్, వీడియో రిలీజ్ ఫంక్షన్స్ కన్నా మిన్నగా స్టేజెస్ డెకరేట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? దే పుట్టింగ్ ఎ బైట్ ఆన్ ద ఐ ఆఫ్ ఎ క్రిస్టియన్. నేత్రాశను కలుగొచ్చేసి, నేత్రాశ. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేత్రాశ అనేటువంటి పాపముకు దగ్గరగా ఉన్నావా ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటున్నాం. నియంత్రించబడినటువంటి కన్నులు, నీ కన్నులు సరైనదిగా ఉండాలని యేసు ప్రభువారు సెలవిచ్చున్నారు. నీ కన్ను సరైనదిగా ఉండినట్లయితే నీ హృదయము సరైనదిగా ఉంటుంది. అందుకని యేసు ప్రభువారు కన్నుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క నేత్రాశని గురించి ఆయన మాట్లాడుతుంటున్నారు. మేక్ షూర్ వాట్ యువర్ ఐస్ ఆర్ లుకింగ్ అట్. నీ కళ్ళు దేనిని చూచినవో, దేనిని మరి గ్రాప్ చేయాలని చూస్తున్నావో, నేత్రాశకు లోబడుట, ఆకర్షణలకు వెళ్ళుట, ఆకర్షణీయమైన వాటి కొరకు పరిగెత్తుట, ఆకర్షణ, నేత్రాశ. వెలేరియన్ ఫ్రాక్స్ అనేటువంటి ఒక వ్యక్తి, అబద్ధ బోధకుడు, మరి అపోస్తలుడైన పౌలు ఉన్న కాలంలో ఉన్నాడు. అతడు మరి రోమా ప్రభుత్వం చేత పోషించబడిన వాడుగా చెప్తూ ఉంటారు. అతని యొక్క మరి నెలసరి ఆదాయం మరి కోట్ల రూపాయల్లోనే. నేటి దినపు అనేక మంది ప్రీచర్స్ లాగా కోట్ల రూపాయల్లోనే. చాలామంది అతనిని అపోస్తులుగా భావించారు. అయితే ఆ సందర్భంలోనే అపోస్తులైన పౌలు అపోస్తుల యొక్క లక్షణాలు ఏమిటో కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. అపోస్తుల యొక్క లక్షణం ఏమిటి అని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువును చూడటం. మరి ఇంకా ఆయన చెప్తున్నాడు, మేము యేసు ప్రభువు కొరకు ఎలా శ్రమపడ్డాం, ఎలా హింసించబడ్డాం, ఎలా కొరడాలతో కొట్టబడ్డాము, ఎలాగైనా షిప్ ర్యాక్, ఆ యొక్క సముద్రం పగిలిపోయిన సందర్భంలో ఎలా ఉన్నాము, ఆయన అనేకమైన అపాయముల గురించి, ద్వేషము గురించి, మనుషులు మమ్మల్ని చంపడానికి చేసిన ఆ యొక్క దాడుల గురించి, వీటన్నిటిని గురించి వివరిస్తూ ఉన్నాడు. కానీ క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని వేరు చేయలేదు అని చెప్తున్నాడు. హి హస్ గివెన్ ఎ లిస్ట్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ అపోస్టల్. వెలేరియన్ ఫ్లాక్స్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే లోక ఆకర్షణ, అత్యంత ధనవంతుడిగా కనిపించుకున్నాడు. అతడు తన అపోస్తలుడిగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు పౌలు. నేటి దినాన ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిరుమిట్లు కొల్పేటువంటి ఆకర్షణ వెనక చీకటి ఉన్నదేమో ప్రశ్నించుకో. వీళ్ళ విందుగా ఉన్నటువంటి ఆ యొక్క శ్రావ్యమైన వాటి వెనక మరి దుష్టత్వం ఉన్నదేమో గమనించుకో. నేత్రాశ. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించుకుడి. లోకములో ఉన్నది శరీరాశ, రెండవదిగా నేత్రాశ, మరి మూడవదిగా ఆలోచన చేసినప్పుడు జీవపు డంబము. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. జీవపు డంబము. దేవుని బిడ్డలారా, మరి జీవపు డంబమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు నిన్ను నీవు గొప్ప చేసుకునేటువంటి ఆలోచన, మరి ఈ యొక్క అధ్యాయం మీదే వ్యాఖ్యానం చేసినటువంటి ఆ బైబిల్ పండితుడు, ఇంతకుముందు నేను ప్రస్తావించినటువంటి వ్యక్తి, ఆయన చెప్పిన మాట ఏమిటంటే జీవపు డంబం గురించి ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. జీవపు డంబం అనేది ఇది సత్యమును నిజాయితీని బలిచేసి తన పొరుగువారి లెక్కలో గొప్ప చేసుకుంటూ చేసే ప్రయత్నం. గొప్ప చేసుకుంటారు. దేన్ని బలి చేసి? నువ్వు హెచ్చించబడటం వేరు. మరి యోసేపు హెచ్చించబడ్డాడు. నువ్వు నీతిని ప్రేమించావు,
దుర్నీతిని ద్వేషించావు కాబట్టి నువ్వు నీ తోటి సహోదరుల కంటే తోటి వారి కంటే ఆయన నిన్ను హెచ్చిస్తానని చెప్పాడు. అలాగనే హెచ్చించాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం. కానీ జీవపు డంబం అనేది ఏమిటి అని అంటే, నీ తోటి వారి కన్నా నీ పొరుగు వారి కన్నా నువ్వు హెచ్చుగా కనపడటం కొరకు సత్యమును నిజాయితీని బలి చేసి తనకు పొరుగు వారి లెక్కలో గొప్పగా కనపడేటువంటి ఆలోచన. నేటి దినాన జీవపు డంబముతో కూడినటువంటి బోధకులు క్రైస్తవ సంఘంలో ఉన్నారు. తోటి సేవకులను తక్కువ చేసి వారిని అనామకులుగా చిత్రీకరిస్తూ తాము భక్తులుగా లేక తాము దైవజనులుగా ప్రకటించుకునేవారు. అది ఏమిటి అని అంటే జీవపు డంబం. దేవుడిగా అంగీకరించాడు, జీవపు డంబంతో ప్రవర్తించాడు. అందుచేత ప్రభు ఆయన మొత్తినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో జీవపు డంబమును గురించిన శోధన మనం ఆలోచన చేయాలి. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, సంఘంలో నిన్ను నీవు హెచ్చించుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావా? తోటి సహోదరుల దగ్గర నువ్వు తగ్గించుకుని రిలేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీ యొక్క జీవితంలో హెచ్చించుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? జీవపు డంబంతో నువ్వు ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నిన్ను ప్రశ్నించుకోవాలి. ప్రతి ఆదివారము నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు, నీ సహోదరులతో మాట్లాడేటప్పుడు నీ యొక్క జీవితంలో జీవపు డంబము అనేటువంటి పాపము కనిపిస్తున్నదేమో. నేను కనపడాలి, నేను గొప్పగా కనపడాలి, నేను అందరికన్నా ఎక్కువగా కనపడాలి, నేను అందరికన్నా మెరుగైన వాడినిగా కనపడాలి. జీవపు డంబము భయంకరమైన పాపము. తండ్రి ప్రేమ వారిలో ఉండదు. అది లోక సంబంధమైనది. లోకము, శరీరాశ, నేత్రాశ జీవపు డంబంతో ఉన్నది. వీటిని ప్రేమించు వారిలో తండ్రి ప్రేమ ఉండదు అని హెచ్చరిక చేయబడుచున్నాం. దేవుని బిడ్డలారా, ఒక గొప్పదైనటువంటి ముగింపు 17వ వచనంలో చెప్తుంటున్నాడు. దయచేసి ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాము. లోకమును దాని ఆశయు గతించును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును దాని ఆశయు గతించును. It goes with the people. Sometimes they won't be remembered either. జ్ఞాపకానికి కూడా రాబడరు. మానవ చరిత్ర ప్రారంభం నుంచి కూడా, ఆదాము దగ్గర నుంచి కూడా మనం చూసినప్పుడు ఎంతోమంది ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు, గతించిపోయి ఉన్నారు. మానవుని యొక్క జీవితము శాశ్వతమైనది కాదు, ఇహలోక సంబంధంగా, శారీరకంగా. ఈ లోకంలో నీవు కేవలము లోకమును ప్రేమించినట్లయితే, లోక ఆశలతో నువ్వు ఉన్నట్లయితే, చనిపోయిన తర్వాత నిత్యత్వము నువ్వు ఎక్కడ ఉంటావు? దేవుని యొక్క ప్రేమ మనలో లేనట్లయితే మనం నిత్యత్వంలో దేవునితో ఉండలేము. ఒక యాంటీ క్లైమాక్స్లో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, లోకమును దాని ఆశయు గతించును. లోకమును దాని ఆశయు గతించును. లోకము గతించినది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. లోకము గతించినది, లోకము యొక్క ఆశయ గతించినది. ఈ లోకము తాత్కాలికమైనదే, ముగింపులోనికి రానైనది. కానీ దేవుని యొక్క వాక్యము నిరంతరము కూడా నిలుచును. ఉదయకాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇక స్పిరిచువల్ ఫౌండేషన్లో యోహాను చెప్తున్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? 4 సత్యాలను తెలియచేస్తూ ఉన్నాడు. 4 ప్రత్యేకమైన సందర్భాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితిని గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండవదిగా లోకపు ఆకర్షణలను మరి జ్ఞాపకం చేసుకుంటూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నుంచి దూరంగా ఉండమని చెప్తున్నాడు.
తండ్రి ప్రేమలో నిలిచి ఉండమని చెప్తున్నాడు. శరీరాస నేత్రాస జీవపు డంబము తాత్కాలికమైనది, అది గతించిపోయేదని చెప్తుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు, యేసుక్రీస్తును గురించినటువంటి అనుభవ జ్ఞానంలో ముందుకు వెళ్ళటకు, ఒకవేళ శరీర ఆశలు మనల్ని తొందర చేర్చినట్లయితే, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ప్రభా, నాలో శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి, జీవపు డంబం ఉన్నది. నిన్ను చూచే కండ్లు నాకు దయచేయండి ప్రభా. నా శరీరంతో నిన్ను గణపరిచే మనస్సు నాకు దయచేయండి ప్రభా. నాలో జీవపు డంబమును తీసివేసి క్రీస్తు యేసు కలిగిన మనసు నేను కలిగి ఉంటానికి సహాయం చేయండి. సంఘ సహవాసంలో తగ్గింపుతో జీవించుటకు, లోకంలో నన్ను నేను తగ్గించుకున్నటకు సహాయం చేయండి ప్రభా అని చెప్పి ప్రభుని అడుగుదాం. ప్రభు మనకు సహాయం చేస్తారు. మనలోని ఇక 3 పాపములు లోకములో ఉన్నటువంటివి, శరీరాస నేత్రాస జీవపు డంబము మనలో చొరబడుకున్నట్లుగా, దేవుని ప్రేమలో మనం వర్ధిల్లినట్లుగా త్రియక దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఈ ఆదివారం మన ఉదయకాల సమయంలో మీరు మహానుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మమ్మల్ని కనికరించి మా జీవితాల్లో మీరు మా కొరకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మా యొక్క స్పిరిచువల్ ఫౌండేషన్ గురించి మీరు మాట్లాడారు, దాన్ని బట్టి మీకు వందనాలు. పాప క్షమాపణ, మిమ్మల్ని తెలుసుకునుట, సాతాను మీద విజయము, దేవుని వాక్యము మాలో నిలుచుటను గురించిన సత్యాన్ని తెలియచేస్తున్నారు. లోకంలో ముందుకు సాగలేకపోవటానికి ఉన్నటువంటి ఆటంకముల గురించి మాకు తెలియచేశారు. పరిశుద్ధుడా, మేము ఈ యొక్క ఆటంకము, ఈ యొక్క ఆకర్షణకు లోను కాక, క్రీస్తు ప్రేమ చేత ఆకర్షించబడి, క్రీస్తు ప్రేమ యొక్క ఆకర్షణలో, ప్రేమ మార్గములో నడుచుటకు మమ్మల్ని శక్తిమంతులుగా చేయమని, వాక్యమునకు నీరు కట్టు ఫలింపచేయండి. మా సంఘాన్ని వీక్షించిన వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించి బిడ్డలకి ఇప్పుడు సదాతోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. వెళ్ళవచ్చునుగా ప్రభువుని దీవించును గాక.